హైదరాబాద్ లో అక్రమిత చెరువులు నాలాల వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. మరోవైపు మూసి పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని సూచించారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని సూచించారు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా పర్యవేక్షించినందుకు ఆయా చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మెట్రో రైలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్రమిత చెరువులు నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. సమీక్షలో సంబంధిత అధికారులతో పాటు హైడ్రా కమిషనర్ ఉన్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులోని నివాసితులకు 16,002 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ పరివాహక ప్రాంతంలో 10,200 మంది నిర్వాసితులు కానున్నట్లు గుర్తించారు. బుధవారం ఇంటింటికి వెళ్లి ఇళ్ల కేటాయింపుకు సంబంధించి వివరాలను నిర్వాసితులకు తెలియజేయనున్నారు. మూసీ బఫర్ జోన్ లో నివసించే వ్యక్తులకు పునరావాసం ఏర్పాటు చేయాలని, నిర్మాణాలకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువుల వద్ద భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడడంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్లో సెంటర్తో అనుసంధానం చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలని, చెరువులు నాలలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాలు అన్నిటినీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించడంతో పాటు ప్రతి చెరువు నాలల ఆక్రమణల వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.